హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. 'జీవితమే ఒక పాట' అనే ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఒక కొత్త అనుభవం, ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకంతో మీ జీవితం కూడా ఒక అందమైన పాటలా సాగిపోవాలని ఆశిస్తూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు లంచ్‌లోకి నేను చామగడ్డల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. దీన్ని కారం పులుసు అని కూడా అంటాం మేము. చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ మా ఇంట్లో అందరం బాగా తింటాము. కాబట్టి నెలకొక్కసారైనా చేసుకునేలాగా ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి కనీసం 2-3 సార్లైనా కడగాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోయే కూరల్లో ఇది కూడా ఒకటండి. ఇలాగే మనము ఇంకా బెండకాయ, వంకాయ కూడా ఇదే ప్రాసెస్లో పులుసు చేసుకుంటాము. ఎక్కువగా నెల్లూరు సైడ్ వాళ్ళు ఇలాగే పులుసు చేసుకుంటారు. దీంట్లో ఎలాంటి మసాలాలు ఏం వేరు, ఇలాగే ప్లెయిన్గా చేసుకుంటారు. సో ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసేసి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి ఉడకనిస్తున్నాను. కుక్కర్లో పెట్టట్లేదండి, నార్మల్గానే పెడుతున్నాను. ఎందుకంటే మనము అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. సో అందుకని నార్మల్గా పెట్టేస్తున్నాను. నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా అవి ఉడికేలోగా ఇటు సైడు కడిగిన గిన్నెలను సర్దేద్దాం అనుకుంటున్నాను. వంట చేసేటప్పుడు కనీసం మనం 2 గంటలైనా వంటింట్లో ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో కేవలం వంట మాత్రమే కాకుండా అది రెడీ అయ్యేలోపు మనం చిన్న చిన్న పనులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. నేనైతే వంట రెడీ అయ్యేలోపు ఆపోజిట్ కౌంటర్ టాప్ తుడిచేయడము, తర్వాత కడిగిన గిన్నెలని సర్దేయడం లాంటివి చేస్తాను. ఇంకా వంట చేసేటప్పుడు పడిన గిన్నెలు కూడా అప్పటికప్పుడే తోమేసుకుంటే మళ్ళీ ఎక్కువ గిన్నెలు మనకు కనపడకుండా ఉంటాయి. ఇక్కడ నేను కౌంటర్ టాప్ మీదనే అన్నీ ఏ ర్యాక్లోకి ఎక్కడెక్కడ వెళ్ళాలో కౌంటర్ టాప్ మీదే సర్దేస్తున్నాను. మనకు తెలుస్తుంది కదా, ఈ గిన్నె ఈ ర్యాక్లోకి వెళ్ళాలి, గెరిట్లు ఏ ర్యాక్లోకి వెళ్తాయి అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే తీసి ఆ ర్యాక్లో పెట్టేయచ్చు. సో ఫస్ట్లో నేను చాలా ఇబ్బంది పడేదానండి ఈ విషయంలో. ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో ఏంటంటే మాటికి డోర్ తీయడం, పెట్టడం, మళ్ళీ వేయడం, ర్యాక్ని మళ్ళీ తెరిచిపెట్టాల్సి వచ్చేది. దీంట్లో నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, ఒకే పనిని మనం రోజు చేస్తున్నట్లయితే అందులోని టెక్నిక్స్ మనకు అర్థమవుతాయి. అంటే ఆ పనినే ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. అందుకే అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. గిన్నెలు సర్దడం అయితే అయిపోయిందండి. సో దీనికోసం కావాల్సిన ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేస్తున్నాను ఉడికాయా లేవా అని. బాగానే ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నానండి. తొందరగా చల్లారడానికి ఆ వేడి నీళ్ళు పడేసి మళ్ళీ కొత్తగా చన్నీళ్ళు పట్టి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేస్తున్నాను. అది కొంచెం పేస్ట్ లాగా చేసుకొని కర్రీలో వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. సో అది కాకుండా సపరేట్గా ఒక టమాటా పీసెస్ లాగా చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. అందులో ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. సో ఈ రెండో కూడా బాగా మగ్గాలి. సో కలుపుకొని ఒకసారి అందులో కొంచెం పసుపు,
కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయాయి. సో మొత్తం ఒలిచేసి అలాగే వేయకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం మగ్గాయి కదా ఇవి. ఇందులోనే మనం చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి కలిపేసి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. అలాగే మూత పెట్టేస్తున్నానండి నేను. ఇప్పుడు ఆల్రెడీ ముందే నానబెట్టుకున్న మనం చింతపండు పులుసుని ఇప్పుడు పోసేసుకోవాలండి. నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం వాటర్ పోసాను. 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. అది మన తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ పులుసు బాగా చిక్కబడేదాకా వెయిట్ చేయాలి. తర్వాత లాస్ట్లో మనం మొలుచుకున్న చామగడ్డలను వేసేస్తే సరిపోతుంది. సో దీనికి నేను కాంబినేషన్గా సంగటి కూడా చేస్తున్నా. పులుసు కంప్లీట్ అయ్యేలోపు ఈ సంగటి కూడా అయిపోతుంది. సో ఇంకా ఇది ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇవి వేసేయచ్చు. మొత్తం వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆ ఉప్పు కారం ముక్కలకు పట్టేంత వరకు ఉంచితే సరిపోతుంది. అయిపోయినట్టే. తర్వాత అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇంకా వంటయ్యేలోపు ఈ గిన్నెలన్నీ పడ్డాయి. సంగటి అయ్యేలోపు ఈ గిన్నెలన్నీ కడిగేస్తే సరిపోతుంది. ఫైనల్గా ఈ పని ఒకటి మిగిలిందండి. ఇది కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ నేను కింద పడేయకుండా ఇంటి ముందున్న మొక్కలకి వేస్తానండి. బయట చాలా ఎండుంది. సో ఈ వేస్ట్నంతా అన్ని కుండీల్లో కొంచెం కొంచెం వేసేస్తున్నాను. ప్రతిరోజు ఇదే నా ఫైనల్ పనిగా ఉంటుంది వంట అయిపోయిన తర్వాత. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి. గిన్నెలన్నీ ఇంకా హాల్లో పెట్టేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.